ఒక రకంగా కరిమిరింగిన వెలగపండు అదే అనే ఒక వాదన ఉంది. అయితే ఏనుగు వెలగపండు తినడం, దాని లోపలికి అది వెళ్ళడం, ఆ లోపల ఉన్నటువంటి రసాయనిక చర్యల వల్ల ఆ వెలగపండులో ఉండే గుజ్జంతా కరిగిపోవడం, డొల్ల బయటికి రావడం శాస్త్రీయంగా నిరూపణ అయింది. కాబట్టి ఏనుగు వెలగపండు తింటుంది, మీరు తిన్న తర్వాత బయటకు వస్తే డొల్ల వస్తుందనేది ప్రత్యక్షంగా ఏనుగులను పెంచేవాళ్ళు కూడా చెబుతున్నారు. కాబట్టి దాన్ని ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాం. కానీ కరిమిరింగిన వెలగపండుకి ఇంకో పాఠాంతరం ఉంది మామూలుగా. ఏమిటంటే కపిత్థ కోశోత్థ అని ఉంది. అంటే దాంతో పుడుతున్న ఎన్నో పచ్చికాయలు. మీరు రేగుపళ్ళు అండి, రేగుపళ్ళు చూడండి, పొరపాటుని మనం ఏదో పళ్ళే కదా నోట్లో వేసుకుంటే పురుగు వస్తుంది రోజు. అంటే రేగుపళ్ళు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వచ్చేది సంక్రాంతి కాబట్టి చెబుతున్నా, ఇకనంతా రేగుపళ్ళే తినాలి, తప్పకుండా తినాలి. పురుగు ఉంటుందని మానేయకూడదు, తినాలి రేగుపళ్ళు. ఎందుకంటే అన్నం తిన్న తర్వాత ముఖ్యంగా భుక్త్వా ఆమలకం పథ్యం భుక్త్వా చ బదరీఫలం. అన్నం తిన్నాక 4 రేగుపళ్ళు నోట్లో వేసుకుని శుభ్రంగా పుల్ల గింజలు తింటే అన్నం తినడం సందర్భంలో ఏమైనా రకరకాలుగా పడని పదార్థాలు వికారాలు ఉంటే పోవడంతో పాటు అన్నం అరుగుతుంది. ఖచ్చితంగా మధ్యాహ్నం అన్నం తిన్నా ఖచ్చితంగా రేగుపళ్ళు తినాలి, రాత్రి కూడా తినడం మంచిది. ముఖ్యంగా యువకులు చాలా తప్పనిసరిగా తినాలి. ఈ కాలంలో వచ్చే పళ్ళు ఆ కాలంలో తిన్నవాళ్లే ఆరోగ్యంగా ఉంటారు. ఆ పళ్ళు తింటే ఈ పళ్ళు బాగుంటాయి. పైగా ఆ రేగుపండు, ఆ గింజ నవలడం, గింజ మింగేయం కదా, నవలం కదా, ఉరికే దాన్ని ఆస్వాదిస్తాం. ఆ చేయడం వల్ల పళ్ళు బాగుంటాయి. పళ్ళ మధ్యలోగా జిగురు పదార్థం పెడుతుంది, అనవసర పదార్థాలు బయటకు వస్తాయి. ఏదైనా తిన్నామంటే ఊరికే పళ్ళుగుట్టు పుల్లలు పెట్టడం, వేళ్ళు పెట్టడం చేయకూడదండి. స్పష్టంగా 4 సార్లు ఏం తిన్నా సరే 4 సార్లు ఖచ్చితంగా పుక్కిలించడం. ఊరికే తూ అనడం కాదు, బాగా బొగ్గలు వ్యాయామం చేసినట్టు పుక్కిలించాలి. వెంటనే అన్నీ పోతాయి. ఇంక ఏమీ పుల్లబెట్టే పని లేదు. అనవసరంగా మనుషుల మధ్య పుల్లలెట్టద్దు, పళ్ళ మధ్య పుల్లలెట్టద్దు. పళ్ళ డాక్టర్ దగ్గరికి వెడితే ముందు వేసి ప్రశ్న అంతే, పుల్లలెట్టి పాడు చేస్తున్నారు పళ్ళు అంటాడు ఆయన. చేయకూడదు. అంటే పళ్ళల్లో ఉన్నాయి మన క్రిములు. చూసుకోకపోతే రేగుపండు చూడండి, చిన్న కన్నంలా కనపడుతుంది, ఒక చోట చూసుకోకపోతే అందులో పురుగుంటుంది. కాయల్లో పళ్ళ చివరికి నీళ్ళల్లో ఉన్నాయి తెలుస్తూనే ఉంది. నీళ్ళలో అన్న సూక్ష్మజీవులే. మునులు సేయరవాని హింస. మరి ఆ నీళ్లు తాగినప్పుడు కొన్ని జీవులు పోతున్నాయి, కాయలు తింటే కొన్ని జీవులు పోతున్నాయి, పళ్ళు తింటే కొన్ని జీవులు పోతున్నాయి. మరి మునులు ఇవి కూడా తినకుండా బతుకుతారా? ఎలా బతుకుతారు? మంచిది. విచిత్రమైన వాదన చేయొద్దు. అహింస అసాధ్యమైన విషయం అహింస. అందుకే అహింసే ప్రధానంగా చెప్పిన మతాలు కూడా భారతదేశంలో లేకుండా పోయాయి. మేము పాటిస్తున్నాం బౌద్ధ ధర్మం అని చెప్పిన వాళ్ళు కూడా హింసే చేస్తున్నారు. యుద్ధం వస్తే శుభ్రం కొట్టుకు చచ్చిపోతున్నారు. అంతర్గత కలహాలు కూడా నా బౌద్ధ మతాన్ని ప్రధాన మతంగా భావిస్తున్న దేశాల్లో. ఎందుకంటే సాధ్యం కాని దాన్ని మనం గొప్పగా చెప్పుకోవడం ఊరికే. బుద్ధుడు అంటే ఏమిటి ఉపయోగం? బుద్ధుడు చెప్పింది ఏం ఆచరించడానికి వీలుగా లేదు అసలు. అందుకే మళ్ళీ బౌద్ధ మతం వైదిక ధర్మంలో కలిసిపోయింది. బుద్ధుడిని అవతారం కింద ప్రకటించేశారు. మా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, తెలివైన పని, గొడవ లేదు. ఏ మతం పెరిగినా మేము అంతే చేస్తాం. పెరగనిచ్చి చాలా తెలివైంది వైదిక ధర్మం. చివరికి ఆయన 11వ అవతారం అని అంటాం, గొడవ లేదు. ఓ నమో నారాయణ అంతే, ఓ సహస్రనామం రాసి గుడి కట్టేస్తాం, గొడవ లేదు. మాకు తెలుసు ఏం చేయాలో. హాయిగా పెరగనిచ్చి దాన్ని మన పార్టీలో చేర్చుకుంటాం. అలాగే చేసాం, అనుమానంలో. ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యమైంది, వాస్తవమైనది, హేతువాదానికి నిలిచేది, ఎన్ని యుగాలైనా నిలిచేది వైదిక ధర్మం మాత్రమే, హిందూ ధర్మం మాత్రమే. ఈ అతిశయమైన మతాలు, అనాలోచితమైన మతాలు నిలబడవు. ఎందుకంటే అన్నిట్లోనూ హింస ఉంది. శాకాహారం కూడా ఎంతో కొంత హింస జరుగుతుంది. అందుకని మానేస్తామా? పిచ్చాళ్ళు అంటారు. ఎలా బతుకుతావు? మునులు సేయరవాని హింస ఉపజీవిత తవ్వరే కందమూలములు. వాళ్ళు మాత్రం కందమూలాలు తవ్వుకుని తినడం లేదా? అంటే నీ ఎడజూడు, నీ పరిస్థితి నువ్వు చూసుకో. ప్రాణములు నిల్వగనేర హింస నేరికి. నువ్వు రాజువి, నువ్వు సన్యాసం పుచ్చుకుంటానంటున్నావు. నువ్వు మాత్రం ఎంతకంటే కందము, దుంపలు, వేళ్ళు, ఆకులు, పళ్ళు, కాయలు కాకుండా ఏం తింటావు? బతుకుతావు? వద్దరు ఆత్మహత్య చేసుకుంటావా? అది అంతకంటే మహాపాపం కదా. మరి ఏమిటి వాదన? అంచేది వేయును నేల అన్నయ్య, ఎందుకయ్యా 1000 మాటలు? భక్ష్యముగా వేధ విధింపడే ప్రాణికి. మనం భారతంలోనే ఇంతకుముందు ఒక ఘట్టంలో మృత్యుదేవత గురించి చెప్పిన ఘట్టం, అభిమన్యుడు చనిపోయిన తర్వాత ధర్మరాజు దుఃఖపడుతుంటే చెప్పిన ఘట్టంలో చెప్పుకున్నాం. మృత్యుదేవత పుట్టక ముందు సృష్టి అంతా విపరీతంగా వృద్ధి అయిపోయి ఎవరూ చావకపోతుంటే ఎలాగా అంటే చివరికి బ్రహ్మదేవుడికి తీసుకొచ్చి మీలోనే మీరు ఒకరినొకరు తినమన్నట్టు. సృష్టి రహస్యం అండి ఇది. వాళ్ళు పులులను చంపుతున్నారు. పులి ఉండడం వల్ల కొన్ని అనేక రకాల జంతువులను తింటుంది. ఆ జంతువులు వృద్ధి చెందకుండా ఉంటాయి. ఆ జంతువులను రక్షించడం కోసం పులులను చంపేస్తే ఈ జంతువులన్నీ పెరిగి మన చంపేస్తాయి. భగవంతుడు ఎప్పుడు సృష్టి పర్యావరణం ప్రకారం పెట్టాడు. ఆ ప్రకృతి సంతులనం. ఆ జరిగే చర్య సహజంగా జరగనివ్వాలి. జంతువులు కాదు, మన జీవితంలోనైనా అంతే. అనవసరంగా అడ్డుకోవద్దు దేన్ని. అది ఏదైనా అధర్మం అయితే తప్పితే మనం అడ్డుకోవాల్సిన పని. మనకి నష్టం కలిగిస్తుంది కదా అని అడ్డుకోకూడదని చాలా పొరపాటు. నష్టమైనా కష్టమైనా పడవలసిందే. అది అధర్మం అయితేనే అడ్డుకోవాలి. మనం తప్పుడు పని చేసామా, మనకి శిక్ష పడుతుందా, పడాలి. అంతే. ఇక అడ్డుకోవడం ఏమిటి? పై కోర్టుకి వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుంది? కింది కోర్టు వాళ్ళు నిరూపణ చేశారుగా, ఇంక ఎన్నాళ్ళు చేయాలి? ఇలాగేగా 18 ఏళ్ళు 20 ఏళ్ళు సాగుతున్నాయి.
జిల్లా కోర్టు వాళ్ళు తీర్పు చెప్పాక మళ్ళీ ఇంకో రాష్ట్ర కోర్టు, మళ్ళీ ఇంకో హైకోర్టు, మళ్ళీ ఇంకో సుప్రీంకోర్టు, అంటే ఎప్పటికీ తెమలదు. ఇదంతా మనం అడ్డుకోవడమా కాదా? ప్రకృతి సహజంగా జరిగిపోయేదని అడ్డుకుంటున్నాం, ఎందుకంటే మన స్వార్థం కోసం. అందుకే మొత్తం ప్రకృతి మొత్తం నాశనం అయింది. ఇది వద్దు అని చెప్పాడు స్పష్టంగా. అందుకే మీరు గమనించండి, హిందూ ధర్మంలో గొప్పదనం హింసలో ఉండేటువంటి క్రౌర్యాన్ని, అహింసలో ఉండేటువంటి అసాధ్యతని రెండింటినీ అర్థం చేసుకుంది హిందూ ధర్మం. అహింస పూర్తిగా అసాధ్యం. అలాగని హింస గురించి సమర్థిస్తూ మాట్లాడితే క్రౌర్యం పెరిగిపోతుంది. అందుకని అత్యవసరమైతే తప్ప హింసకి పాల్పడద్దు. వీలైనంత వరకు శాకాహారమే స్వీకరించండి. ఒకవేళ జంతువుల్ని వేటాడి చంపవలసి వస్తే దానికి కొన్ని పరిస్థితులు, పద్ధతులు, నిబంధనలు ఉన్నాయి. తినేవాళ్ళు కూడా ఏదో వారానికి ఓ రోజున పెట్టుకుంటే చాలు. ఇక రోజు నాకు అది ఉంటే కానీ నడవదంటే ఎన్ని జంతువులు చచ్చిపోతాయని ఆలోచన చేయాలి కదా. అందుకని హింసలో ఉండే క్రౌర్యాన్ని, అహింసలో ఉండేటువంటి అసాధ్యతని ఇప్పుడు దాన్ని ఆదర్శంగా చెప్పడానికి చాలా మాటలు బాగుంటాయండి. మనం ఏదో ఆగస్టు 15 నాడు అవినీతి బంధు ప్రీతి ఆశ్రిత నల్ల బజారు అంతరించాలి అని శ్రీశ్రీ గారు 60 ఏళ్ల క్రితం రాశాడు. ఏమైంది? జరిగిందా? పాటలు పాడుకుందుకు బాగుంటాయి ఇవన్నీ. జరగదు. అప్పుడు జరగడానికి అనుకూలమైన ప్రణాళిక వెయ్యాలి. పాటలు ఇప్పటికీ పాడుకుంటున్నాం. అలాగే నేటి బాలలే రేపటి పౌరులు బాగుంటుంది. మరి నేటి బాలలే మార్నింగ్ వాక్లో దొంగతనాలు చేస్తున్నదంతా ఇంజనీరింగ్కి వెళ్ళి. బీటెక్ దొంగలు ఎక్కువయ్యారు ఈ మధ్యన. బీటెక్ అంటే అనుమానించాల్సి వస్తుంది. చదువుకున్న కొద్దీ చెడిపోతున్నారండి. మరి ఆదర్శాలు ఏమైనాయి? అసాధ్యమైన ఆదర్శాల గురించి వర్ణించద్దు ఊరికి. వాస్తవ ప్రపంచం మన కళ్ళ ముందు వాస్తవాలు అదృశ్యం అయిపోవు కదా, చూస్తూ ఉండాలి వాటిని. అది కాశీఖండం లాంటిలో ఇంకా స్పష్టంగా చెబుతుంది, అమ్మవారే చెబుతుంది స్పష్టంగా. ఏమయ్యా ఈ మాత్రం కోపం వచ్చి నువ్వు కాశీనగరాన్ని శపించేస్తున్నావు, వ్యాస భగవానుడని పేరు పైగా నీకు ఋషిని, నీకంటెన్ మతిహీనులే కటకట నివారముష్టింపచులు శాకాహారులు కందభోజులు శిలోంచ ప్రక్రములు తాపసులు. శాకాహారులు కాయలు కూరలు తిని బతికేవాళ్ళు, కందభోజులు దుంపలు తిని బతికేవాళ్ళు, నివార ముష్టింపచులు ఇక గుప్పిడు నివ్వరధాన్యం వండుకుని తినేవాళ్ళు, అది కూడా భిక్షాటం చేసి బతికేవాళ్ళు, శిలోంచ ప్రక్రములు రైతులు బల్ల కొట్టుడో రాతి కొట్టుడో కొట్టి ధాన్యాన్ని పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఆ బల్ల మీదో ధాన్యం రాతి మీదో మిగిలిన గింజలు ఏరుకుని బతికేవాళ్ళు. వీళ్ళంతా వెర్రివాళ్ళయ్యా. తాపసులు తమ తపస్సు చేశారు ఆత్మజ్ఞానం కోసం, అందుకని అవసరమైన ఆహారం ఇప్పుడు మెతుకుల కోసం అలా ఉన్నారు. ఈ మాత్రానికి ఆకలి కాగలేక శపించేస్తావా? అంచేది ఆకలి కాగలేక నగరాన్ని శపించడము తప్పే, ఆకలి కాగలేక విపరీతంగా హింస చేయడము తప్పే. అలాగని ఆకలి కోసమైన అత్యవసరమైన హింస చేస్తే అది తప్పు కాదు. ఇంత ఆచరణాత్మకంగా ఉన్న మతం ప్రపంచం మొత్తం మీద నా మతం ఒక్కటే, హిందువుగా నేను గర్విస్తున్నా. 100 కోటి హిందువులు భారతదేశం కాదు ప్రపంచమంతా గర్వించాల్సిందే. జయ హో హిందూ ధర్మం.